ఓం నమో వెంకటేశాయ. మా భవిత ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో నేను స్టార్టింగ్లో నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పినట్టుగా నాకు పెయింటింగ్ అంటే కూడా చాలా ఇష్టం. అంటే ఫస్ట్ యాక్చువల్గా డ్రాయింగ్తో స్టార్ట్ చేశాను అనమాట. స్టార్టింగ్లో కొన్ని చిన్నగా డ్రాయింగ్స్ అది స్టార్ట్ చేశాను. అందులో నాకు చాలా ఇష్టమైన డ్రాయింగ్ అనమాట అది. అంటే నేను స్టార్టింగ్లో నాకు అసలు ఆ క్యాన్వాస్ అనేది కూడా ఉంటుందని నాకు తెలియదు. ఏదో ఒక చార్ట్ లాంటిది తీసుకుని దాని మీద వేసాను అనమాట. ఇవన్నీ వీడియో లాస్ట్ వరకు చూడండి. నా పెయింటింగ్స్ అన్నీ చివరిదాకా ఉన్నాయి. సో ఈ ఫస్ట్ మీకు ఈ డ్రాయింగ్స్ అన్నీ చూపిస్తున్నాను. ఇది తంజావూరు అంటే పెయింటింగ్ వేయాలి యాక్చువల్గా. అది చాలా ఉంటుంది అనుకోండి ప్రొసెసర్, అదంతా నేను చేయలేదు. జస్ట్ పెన్సిల్తో మాత్రం ఈ చార్ట్ మీద నేను డ్రా చేశాను అనమాట. రాధాకృష్ణుడు ఏదో ఒక ట్రయల్ అనమాట అండి. నెక్స్ట్ హనుమాన్, శ్రీరాముడు వారు హనుమాన్ అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ నేను చాట్ మీదే అక్రిలిక్ తోటి ఇలాగనమాట చిన్నగా ఇవన్నీ ట్రయల్స్ అనమాట అండి. నెక్స్ట్ ఇలాగా గోవిందుడు, మా బుజ్జి గోవిందుని వేసాను. ఇలాగా నాకు చాలా చాలా ఇష్టమైన ఫోటో అనమాట ఇది. నెక్స్ట్ గోవిందుడి తర్వాత ఇంకా కొన్ని వేసాను పెయింటింగ్స్. కొన్ని ఏంటంటే మా రిలేటివ్స్ ఇంకా పేరెంట్స్ వేసాను. యశోద కృష్ణ కూడా కొంచెం పెద్దదేనండి, అది కూడా వేసాను అనమాట. సేల్ కూడా చేద్దాం అనుకుంటున్నాను అనమాట నా పెయింటింగ్స్ని. కొన్ని పెయింటింగ్స్ ఏంటంటే మేము ఆల్రెడీ డైనింగ్ హాల్ అక్కడ కూడా నేను పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం నా పెయింటింగ్స్ అన్నిట్లోకి ఒక పెద్ద పెయింటింగ్ ఈ బుద్ధుడిది నేనే వేసాను అనమాట. ఇది నేను ఎక్కడ చూసింది కాదు, నా ఓన్గానే వేసాను. ఎవరికైనా కావాలంటే కూడా వేసిస్తానండి, సేల్ చేస్తాను. పెద్ద పెయింటింగ్ ఇది అనమాట నాది. ఇంకా ఇలాంటివి కూడా వేద్దాం అని ఉంది. నెక్స్ట్ మా డైనింగ్ టేబుల్ దగ్గర ఫిక్స్ చేసేసాం అనమాట. అందుకే అది తీయడానికి లేదు, మీకు జస్ట్ అలా చూపిస్తాను. ఇదేంటంటే ఆవుది ఉంది కదా, పిచ్వాయ్ పెయింటింగ్స్ అంటారు వీటిని. ఇదంతా కూడా ఏంటంటే నేను ఒక వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అనమాట. పావని అని చెప్పి ఆన్లైన్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను ఇది. నెక్స్ట్ వచ్చి ఈ పక్కన ఉన్న పైన ఆవులు అది ఉన్నది ఏంటంటే అది చెరియల్ పెయింటింగ్స్ అంటారండి. నెక్స్ట్ ఈ పక్కన కూడా ఇది కూడా అదే అనమాట, చెరియల్. అన్నీ ఏదో సరదాగా. నెక్స్ట్ వచ్చి నేను స్టార్టింగ్లోనే వేసిన ఒక పెయింటింగ్ దక్షిణామూర్తి అండి. ఇది నేను పూజా మందిరంలో పెట్టుకున్నాను అనమాట. దీన్ని ఇదండి క్యాన్వాస్ మీద వేయలేదు, ఇది నార్మల్ చార్ట్ మీద వేసేది. నాకు చాలా చాలా ఇష్టమైంది ఇంకొక పెయింటింగ్ ఉంది, అది రాధాకృష్ణుడు. ఇదేనండి రాధాకృష్ణ. అది మా చెల్లెలకి ఇది వేసి గిఫ్ట్ కింద ఇచ్చానమాట. ఇది కూడా నాకు అసలు పెయింటింగ్ మీద ఏమాత్రం నాలెడ్జ్ లేని టైంలో ఇది వేసాను అనమాట అండి. నేను పీకాక్ కూడా వేశాను. ఎవరికైనా పెయింటింగ్స్ కావాలనుకున్న వాళ్ళు నా మెయిల్ ఐడి ఇస్తానండి డిస్క్రిప్షన్లో. సో మీరు కాంటాక్ట్ అవుతే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు. దాన్ని బట్టి ప్రైస్ అది అంతా చెప్తాను. మీకు ఏ సైజు కావాలో, ఎలాంటి పెయింటింగ్ కావాలో అవన్నీ కూడా చెప్పండి. మీకు సైజ్ అది ఎంత కావాలో ఏంటంటే మనం మీకు ఫోన్ చేసి నేను వివరాలన్నీ కనుక్కొని చెప్తాను మీకు.
ఇది మధుబని ఆర్ట్ అండి. పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్లో పెట్టండి తప్పకుండా. ఎందుకంటే నాకు తెలియాలి కదా నా పెయింటింగ్స్ ఎలా ఉన్నాయో, మీకు అందరికీ నచ్చాయో లేదో నాకు ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది. సో తప్పకుండా కమెంట్ పెడతారని ఆశిస్తున్నానండి. సో నా ప్రతి వీడియోకి కూడా మీరు శ్రమ అనుకోకుండా ఒక చిన్న కమెంట్ పెట్టండి, బాగుంది లేదు అంటే నాకు తెలుస్తుంది నా వీడియోస్ ఎలా ఉన్నాయో. సో కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.